ఐకేపీ సొసైటీలో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్సేనారెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని నార్లాపూర్, కల్వకుంట్ల, వెంకటాపూర్ కె, నిజాంపేట ఐకేపీ సొసైటీ కొనుగోలు కేంద్రాలను సందర్శించి సెంటర్ల నుంచి రోజుకు 2 చొప్పున వరిధాన్యం లారీలు లోడ్లు తరలిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. రైతుల కాంటాలు అయిన 2-3 రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంటాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి సొంత ప్రయోజనాల కోసం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మండలంలోని 16 కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 2 చొప్పున లారీ లోడ్లు రైస్ మిల్లుకు తరలించడం జరుగుతుందని, కాంటా అయిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు కొనుగోలు విషయంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో భూమి జాగా ఎద్దు వ్యవసాయం లేని వారు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. అలాగే రామంపేట సొసైటీలో బీఆర్ఎస్ పార్టీ పాలకవర్గానికి సంబంధించి 3,66,55,859 రూపాయల నిధులు దుర్వినియోగానికి గురయ్యాయని, దుర్వినియోగానికి పాల్పడ్డ పాలకవర్గానికి మళ్లీ బాధ్యతలు అప్పగించడం దొంగ చేతికి తాళాలు అప్పజెప్పిన విధంగా ఉందని డీసీఓ వ్యవహరిస్తున్నారని నాయకులు మండిపడ్డారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదని, రైతులను రెచ్చగొట్టే విధంగా చేస్తే ఆ రైతులే మిమ్మల్ని కొట్టే రోజులు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ దేశటి సిద్దిరాములు, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నసీరుద్దీన్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ముత్యాల మధుసూదన్ రెడ్డి, పంజాబాబు, సామన మహేష్, నాగరాజు, మధు, భాస్కర్ గౌడ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పాలకవర్గం ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ పాలకవర్గం 3,66,55,859 రూపాయలు దీన్ని మీరు ఫ్రాడ్ చేస్తే ఇప్పటి వరకు దాన్ని తగ్గిస్తూ మీరు ఏది డిపిఓను మన డీసీఓను వాళ్ళు మేనేజ్ చేసుకుంటా మళ్ళీ ఈరోజు దాన్ని ఏం చేసిర్రు, 1,30,33,190 రూపాయలకు తగ్గించారు. అంటే మీరు ఫ్రాడ్ చేసినామని చెప్పి తగ్గించుకుంటా పోతా ఉన్నారు. మొదలు ఇచ్చిన షోకాజ్ నోటీస్కు, తర్వాత ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా అలాంటి పాలక వర్గాన్ని డీసీఓ గారు మళ్ళీ నియమింపజేయడానికి ప్రభుత్వానికి ఎలా సిఫార్సు చేసిరని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. నియమింపజేయకుండా మేము రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తున్నామని చెప్పిపోయి దాన్ని పట్టించుకోలే. ఆ రోజు ఇవాళ ఏం మాట్లాడుతున్నారంటే మేము రెవెన్యూ డివిజన్ ప్రకటించినాం, మీరు గెజెట్ తీసుకురావాలి. నువ్వు రెవెన్యూ డివిజన్ ప్రకటించిపోయినంత మాత్రాన ఆ రోజు నిజంగానే రెవెన్యూ డివిజన్ ప్రకటించి గెజెట్ ఇచ్చి సిబ్బందిని నియమించి ఆర్థికపరమైన లావాదేవీలు జరిపిస్తే ఈరోజు రామాయణపేట పాత నియోజకవర్గం పునరుత్తేజంగా అయ్యే విధంగా ఉండేది. కానీ ఇవాళ ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంది అంటే ఈ నియోజకవర్గం రావాలంటే ఏదైతే అటు తూప్రాన్ రెవెన్యూ డివిజన్ చేసిరు, మరి రామాయణపేటను ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు? అదే రోజు ఇవాళ రెవెన్యూ డివిజన్ రామాయణపేట చేస్తే పాత నియోజకవర్గం ఇవాళ ఒక రకంగా వెలుగొందుతుండే. అది చేసిన తప్పును మీరు సరిదిద్దుకోవడం కొరకు మంది మీద నెట్టుతా. మన నిజాంపేట మండలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 16-18 సెంటర్లో వడ్ల కొనుగోలు ఏదైతే జరుగుతూ ఉందో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలని రాద్ధాంతం చేస్తూ రైతులను రెచ్చగొడుతూ ఆ రెచ్చగొట్టిన రైతులు కూడా వాళ్ళ మనసు విలవిల్లాడుతూ కొంతమంది ముందుకొచ్చి అబండాలు చెప్పిస్తున్న సందర్భంలో మేము ఈరోజు కాంగ్రెస్ నాయకులుగా పత్రికా విలేకరులతో సహా కొన్ని సెంటర్లు సందర్శించడం జరిగింది. ప్రతి సెంటర్లో సుమారు ప్రతిరోజు 1000 బస్తాలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఆ 1000 బస్తాలను